లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఒక్క లబ్ధానికైనా ఇళ్లు ఇచ్చారా అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నిలదీశారు. పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణానికి అర్హత పొందిన లబ్ధాలకు నిర్మాణ అనుమతి పత్రాలను ఆయన అందజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటితో పాటు హౌసింగ్ అధికారులు, లబ్ధారులు పాల్గొన్నారు. మొత్తం 657 మందికి నిర్మాణ అనుమతి పత్రాలు అందజేశారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. 2.5 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అందజేశామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో లక్షలాది టిట్కో ఇళ్ల నిర్మాణం చేపడితే వైసీపీ వచ్చాక వాటిని పక్కన పెట్టేస్తారన్నారు. కనీసం ఒక్క ఇల్లు కూడా లబ్ధానికి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. అనంతపురంలోనే 5,000కు పైగా ఇళ్ల నిర్మాణం జరిగిందని, వీటిలో 80% పూర్తయినప్పటికీ కూడా వైసీపీ వచ్చాక దాన్ని లబ్ధాలకు ఇవ్వకుండా తమ పార్టీ నాయకుల పేర్ల మీద మార్చుకున్నారన్నారు. పైగా వాటిపై రుణాలు తీసుకుని పక్కదారి పట్టించారని విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో 2.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధాలకు అందజేశామన్నారు. మరో 5 లక్షల ఇళ్లు నిర్మాణం కూడా పూర్తవుతాయని, వాటిని కూడా త్వరలో లబ్ధానికి ఇస్తుందన్నారు. ఇంకా అర్హత ఉన్న వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే దగ్గుబాటి స్పష్టం చేశారు. నమ్మకంతో మీరు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 100 రాత్రులు గడిపారని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనం చేస్తానన్న వాళ్ళ అభిప్రాయం కూడా మనం చేస్తామని నేను దానికి కారణం గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో టిట్కో ఇల్లు అయితే ఏమి, అలాగే హౌసింగ్ అయితే ఏమి, రూరల్ హౌసింగ్లో అయితే ఏమి, ఎక్కడే కానీ కనీసం ముందుకు కదిలించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా టిట్కో ఇల్లు దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వాళ్ళకి కాబట్టి వాళ్ళని ధన్యవాదాలు తెలుసుకోవడానికి వాళ్ళు మిమ్మల్ని సన్మానం చేసుకుంటున్నారు సార్. సార్ ఒకసారి సార్ అన్న కీ మీ పట్టుకున్నా అన్న రుద్రపేట మోపూరు లింగప్ప ఒకసారి చూడు మా ఇక్కడ పట్టాలే గుజ్జుల సాగరి ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. దాదాపు 2.5 లక్షలకు పైగా ఇల్లు ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ ఒక ఇల్లు కానీ లేకపోతే ఒక టిట్కో హౌస్ కానీ ఓపెన్ చేసిన దాఖలాలు లేవు. మేము 2014-19లో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లక్షల టిట్కో ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 5,000 ఇళ్ళకు పైగా ఓన్లీ టిట్కో ఇల్లు, దాదాపు రూరల్ ఏరియాలో 5,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. టిట్కో హౌసెస్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోగా ఒక్క ఓటు ఒక్కసారి ఛాన్స్ అంటూ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు టిట్కో ఇల్లు ఇవ్వకపోగా వాటి మీద లోన్లు తీసుకొని ఆ వచ్చిన లోన్లు కానీ పక్క డిపార్ట్మెంట్లకి ట్రాన్స్ఫర్ చేసి టిట్కో హౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లబ్ధిదారుల పేరు మీద లోన్లు తీసుకొని పక్క డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లు కానీ ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేయలేదు.
మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 20 నెలల కాలంలోనే దాదాపు 2,50,000 ఇల్లు ప్రజలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో 6 నెలల కాలంలోనే మొత్తం ఇంకో 5 లక్షల ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 2,600 టిడ్కో హౌసెస్ పెండింగ్ ఉన్నాయి. అలాగే ఆలమూరు లేఅవుట్లో దగ్గర 5,000 పెండింగ్ ఉన్నాయి. కొడిమి లేఅవుట్లో 1000 హౌసెస్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం, మొదలుపెట్టాము. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే ఏమి, తర్వాత పవర్ లైన్స్ అయితే ఏమి, తర్వాత వాటర్ కనెక్షన్స్ అయితే ఏమి, ఇవన్నీ మొత్తం వర్క్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఏవైతే స్లాబ్ వర్క్స్, సిమెంట్ వర్క్స్, బ్రిక్ వర్క్స్ ఇవైతే పెండింగ్ ఉన్నాయో దశల వారీగా కంప్లీట్ చేసి వచ్చే 6 నెలల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే పెండింగ్ ఉండే ఇళ్ళన్నీ కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అవే కాకోకుండా గత ప్రభుత్వంలో టిడ్కో హౌసెస్ మీదుగా 50,000 రూపాయలు, 25,000 రూపాయలు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే డబ్బులు కట్టినారో వాళ్ళందరికీ డబ్బులు కానీ వెనక్కి ఇచ్చే ఏర్పాటు మా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి